హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి హాట్ మిర్చి బజ్జీ అండి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మిర్చి బజ్జీలు తీసుకోవాలి. ఇవి శుభ్రంగా కడిగేసి చూడండి ఇలా మధ్యలో ఘాట్ పెట్టేసి లోపల ఉన్నదంతా విత్తనాలన్నీ చూడండి ఇవన్నీ క్లీన్ చేసి తీసేసుకోవాలి. మొత్తం అలానే తీసేసుకొని దీనికోసం లోపల స్టఫ్ కోసం నేను ఇక్కడైతే బంగాళదుంపలు ఉడికించి తీసుకున్నాను. ఇలా ఉడికించిన బంగాళదుంపలలో కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్నాక ధనియాల పౌడర్ కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. చూడండి ఇదంతా బంగాళదుంపలకు పట్టించేసి మనం ముందుగా మిర్చికి మధ్యలో ఘాట్ పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ స్టఫ్ అంతా పెట్టించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా ఇలా స్టఫ్ మధ్యలో పెట్టేసుకున్నాక అన్నీ కూడా ఇలానే కట్ చేసి ఇలానే స్టఫ్ పెట్టేసుకోవాలి. వేరే బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ వరకు శనగపిండి వేసాను. 1 కప్ శనగపిండికి 1 టేబుల్ స్పూన్ రైస్ పౌడర్ అయితే సరిపోద్దండి. అదే బియ్యం పిండి సరిపోద్ది. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసేసుకొని చిన్నది వాము కూడా ఇలా నలిపేసేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. దీంట్లోనే చూడండి వాటర్ కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. ఇలా చూడండి ఇలా జారుడుగా ఇలా కలిపేసుకుంటే మనకు సరిపోద్ది అన్నమాట. ఓ ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మరి హైలో కాకుండా కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇలా ఒక్కొక్క బజ్జీని కూడా ఇలా వేసేసుకోవాలి. స్టఫ్ లో ముంచేసి ఇలా రెడ్ గా వేగిన తర్వాత ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి మార్చుకున్నాక చూడండి రెడ్ కలర్ లోకి వచ్చేసింది కదా, ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇలా సైడ్ తీసి పెట్టేసుకోవాలండి. అంతే, హాట్ మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు తీసేసుకొని దీనికి కూడా మధ్యలో కట్ చేసేసుకొని మధ్యలో ఆల్రెడీ మనం ఉల్లిపాయని కొంచెం సాల్ట్ వేసి కట్ చేసి పెట్టుకున్నాము. ఆ ఉల్లిపాయలన్నీ మధ్యలో పెట్టేసి దీనిపైన నిమ్మ చెక్క పిండితే ఆహా సూపర్ గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేసినాక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కానీ మా వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.